హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఈ రోజు అయితే ఏమంటారు, ఉల్లాకు కర్రీ. ఉల్లాకు కర్రీ. హాయ్ చెప్పమ్మా. అమ్మో ఊకే చూసుకోకు, పోయి వచ్చినాక హాస్పిటల్కి ఊకే చూసుకోకు. హాయ్ చెప్పు. చెల్లెడు పోయింది. ఉల్లాకు కూర అయితే వండుతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఇంతకుముందు అయితే బజార్కి పోయి వచ్చినాం అనమాట. పెద్దమ్మని అయితే హాస్పిటల్లో చూపించుకొని తీసుకొని వచ్చినాము. ఇదంతా అయితే ఇక మా ఆయన అయితే కోసి పెట్టిన ఫ్రెండ్స్. చిన్న కోసి పెట్టినాము. తల్లి హాయ్ హాయ్. ఏంటది? బత్తాయి పట్టుకురాకు. టాబ్లెట్లు కూడా పట్టుకురా బిడ్డ, అన్ని చూపిద్దాం. ఇక వచ్చేటప్పుడు అట్నే ఇక ఫ్రూట్స్ అయితే పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. జ్యూస్ చేసుకుందామని బత్తాయిలు అయితే తెచ్చిన. ఉల్లాకు ఇది ఒక్కటే మరిగా, అంటే కోడిగుడ్డు ఏమి వేయట్లే. ఎందుకు లేవా ఎగ్స్? కోడిగుడ్లు లేవా? కోడిగుడ్లు వేస్తే మళ్ళీ పెద్దమ్మ తినాలి. ఓన్లీ ఇక ఉల్లాకు కర్రీ మాత్రమే. ఇందులో టమాటా వేస్తే ఎట్లుంటుందో ఎప్పుడు వండలేదు. ఉల్లాకులు అయితే ఎక్కువ కోడిగుడ్డు వేసే వండిన ఫ్రెండ్స్ నేను. ఈ టమాటా అయితే ఎప్పుడు వేయలే, మరి ఎలా ఉంటుందో. టమాటా వేయొచ్చా వేయకూడదు అయితే కామెంట్ చేయండి. తెచ్చిరమ్మా. తెచ్చేసారు, ఇక్కడ పెట్టారు. అది మగ్గుతుంది. ఏంటమ్మా? టాబ్లెట్సా? బత్తాయి అయితే ఒకటైతే తీసిన ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే తిన్నారనమాట. తీయగున్నాయి కదా మరి, బాగున్నాయి. జ్యూస్ అయితే చేసుకొని మంచిగా వడబోసుకొని అయితే తాగుదాం. వడబోసేది కూడా ఉన్నది. అన్నీ ఉన్నాయా? ఉంటాయి బత్తాయిలు అయ్యి. పెద్ద అమ్మకైతే ఇక మంచిగానే రాసిండు మెడిసిన్ అయితే. స్కిన్ స్పెషలిస్ట్. అప్పుడు పోయిందేమో పిల్లల హాస్పిటల్కి, అంటే అక్కడ చూపించినా తగ్గుతుంది కావచ్చు అనుకొని అలా తీసుకెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్ కొంచెం తగ్గింది, కాకపోతే పూర్తిగా అయితే తగ్గట్లేదు అన్నమాట. రెండో ఒకటే అది. ఏది స్లిప్ ఇది? చర్మ వ్యాధుల హాస్పిటల్. ఇదేమో బలానికంట. బలం కొంచెం తక్కువ ఉంది, పాప నీరసంగా ఉందని చెప్పేసి ఇది ఒకటి బలానికి రాశారు. ఇగో ఇది రెండు మిక్స్ చేయాలంట. మిక్స్ చేసి స్నానం పోసాక ఆయింట్మెంట్, అవి రెండు కలిపి పెట్టాలంట. రెండు మిక్స్ చేయాలంట. రెండింటిని నువ్వు కాదుగా పోయింది, ఈసారి నేను కదా డాక్టర్ కాడికి, అందుకే రాపోయలేదు. ఇదేమో సోపు. ఆ సోప్ అయితే వాడకండి ఇప్పుడు, ఈ సోపు వాడండి. అదొద్దు, అది పక్కకు పెట్టేసాయి. ఈ సోపు ఇది వాడు. టానిక్ కాదు, టానిక్ కాదు, అది కూడా ఆయింట్మెంటే. క్రీమ్. ఇది సాయంత్రం అంటే ఇది అది పొద్దున. ఇది సాయంత్రం. సోపు, స్నానం, బలానికి టానిక్. ఆ టాబ్లెట్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్నా. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిన్నాక ఒకటే లెక్క ఉన్నాయి కానీ వేరు వేరే. ఒక్కటేరా గాలిగా? ఒక్కటేనా? ఒక టాబ్లెట్ రాసింది ఫ్రెండ్స్. ఇక బయటే ఉంటుంది, ఇది ఇవ్వద్దు. ఈ మెడిసిన్ అదే. నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇక ఏ జ్యూస్ చేయమంటే ఆ జ్యూస్ చేస్తాయి. ఎండకి వర్షాకాలం లెక్క లేదు మనకి ఇది, కానీ తీయగుంటుందా ఎట్టుంటుందా మరి. ఆ మూత రాలేదా? కొలిసేది 5 ml 3 ml వేయమన్నాడు. పొద్దున ఒక మూత, సాయంత్రం ఒక మూత. ఈ ఫ్రెండ్స్ ఆ టాబ్లెట్స్, మెడిసిన్స్ అన్ని. సరే, అన్ని జాగ్రత్తగా అక్కడ పక్కా పెట్టుకోండి. అత్తమ్మ అయితే దారిలో అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంకైతే పోలేదన్నమాట. ఇక చిన్నగా 4 వరకు చేరుకుంటుంది కావచ్చు నాకు తెలిసి. పొద్దున్నే బయలుదేరింది కాబట్టి 6 గంటలు 7 గంటలు జర్నీ కంపల్సరీ. ఎప్పుడు దిగుడు కదా, మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ బస్సు జర్నీ చేయాలంటే. ఫోన్ చేయాలమ్మా మళ్ళీ ఒకసారి నాన్నకి.
ఎన్ని తీస్తాను? 4 తీసినాం. అన్ని ఇట్లా తీస్తున్నా ఏం కదగా. అవసరం లేదు, అవసరం లేదు. అలా ఉండని అట్లే కానీ డైరెక్ట్ జ్యూస్ పట్టేది లేదు మన కాడ కాబట్టి ఇక మిక్సీ పట్టేసి ఏం చేస్తాం, జాల ఉంది ఇక వడబోయాలి. ఇలా దాకా అయితే పోయింది ఫ్రెండ్స్. అత్తమ్మ అయితే ఇలా దాకా పోయింది అనమాట. ఇంకో గంట పడుతుంది కానీ 1-2 గంటలు అయితే ఇంకా 2 hours పడుతుంది. పోతుంది ఇంటికి పోతుంది. ఇల్లు ఎట్టుంది ఎన్ని రోజులు 20 రోజులు అయితే అంది ఫ్రెండ్స్ ఇల్లు వదిలిపెట్టి అయితే బాగా ఉన్నాను నాకు తెలిసి. ఈ మనిషి ఉంటేనే ఏమైనా నీట్గా ఉంటుంది కదా. సర్లే తొందర పడుతుంది, తీయక అట్లా వదిలే. అయినట్టే ఉప్పు కారం వేసేసిన. ఎంత కాలేదు ఉడికి అంతే. ఇందాలు వేసినప్పుడే గిన్నె నిండింది. సరిపోతుందా ఉంటుంది. పచ్చిమిర్చి కట్ చేసిన ఒక టమాటా వేస్తే బాగుండేమో. వద్దులే టమాటా. అల్లం వేసావా? మరి అది ఎందుకు అంత పోయాలి మూతల? పోయి కొంచెం పోయి జరగా బాగా తీయమ్మా. వేయకే తీయగుంటది. వాటర్ అనుకోమ్మా. గ్లాస్ పైన సరిపోతాయా? కొన్ని లైట్ గా అట్లా కొన్ని పట్టేయకుండా అది చాలు. మనకు డైరెక్ట్ బత్తాయి జ్యూస్ తీసేది వేరేది ఉంటుంది, అది వేరే ఉంటుంది. అది ఉంటే మంచిగా తీసుకోవచ్చులే కానీ అది లేదు కదా, అందుకే ఇక ఈ ఉపాయాలు. అయిందా కూర? అయింది. ప్లేట్లు తీయండమ్మా. జ్యూస్ పట్టినావా? పట్టి ఫ్రిడ్జ్ లో పెట్టినావు. కూల్ కావాలా? లైట్ గా మామూలుగా అట్లా అయితే ఇక వడపోసుకొని తాగుదాం. ఈ లోపు అయితే అన్నం తినాలని పెడతాను. ఇక మళ్ళా జ్యూస్ తాగితే అన్నం తినరు. పొద్దునైతే ఉప్మా చేసిన ఫ్రెండ్స్. ఇక ఉప్మా తినే ఉన్నాం అనమాట. పెరుగు ఎక్కడిది? నిన్న తెచ్చుకున్నారా? పట్టుకొని బా మరి. ప్యాకెటా? వాటరు? అటు తిరుగుతానే ఏంది రీచ్? వాటర్ లేదమ్మా. ఏది మూతది? తిన్నారా అన్న? తినేసినాము. కొంచెం ఆగినాం కూడా, ఎందుకంటే అది గ్యాప్ తీసుకొని అయితే తాగాలి కాబట్టి. ఇప్పుడైతే ఇది ఓడబోద్దాం. ఇక చక్కెర సరిపోయింది కదా? సరిపోకపోవచ్చు నాకు తెలిసి. అది మళ్ళీ అల్లనే ఎండాకాలం తాగినట్టు తాగాల్సి వస్తుంది. నిమ్మకాయ రసము, ఇగో ఇది బత్తాయి జ్యూసు, అట్లుంది పరిస్థితి. ఫస్ట్ కొంచెం తాగు. అదే చూస్తా. సరిపోయిందా? కొంచెం పులుపు ఉంది, కొంచెం ఒగరుంది. అట్నే ఉంటుంది. అంతేనా? పచ్చికాయలు మరి కొద్దిగా ఇగో కంప్లీట్గా తాగాలి, మిగిలియదు. అది డాడీ నేను తాగుతాం. తీసుకోండి ఇద్దరు. సరే నేను ఇది వరకు వస్తాను. బాగుందా? రియాక్షన్ కనబడట్లే. అడిగి
కొంచెం ఒగరు ఉందా? కొంచెం ఒకరు ఉంది. చక్కెర పట్టుకురా పొమ్మ. చక్కెర ఉన్న స్పూన్ పట్టుకురా. అయినా తక్కువైనట్టుంది చక్కెర కావచ్చు. చక్కెర పట్టుకురా పిప్పే అదంతే. అదే దానికి చెంపుకి ఇట్లా కొట్టు. 4 కాయలు నేను అందుకే మమ్మీ వస్తే తాగమని చెప్పిన. ఇగో చెంపులు వేస్తా, లేకపోతే ఇళ్ళనే వేస్తే బాగుండేమో. వేసి మళ్ళీ అటు ఇటు అని కలిపితే మంచిగా కలుతుంది అంతా. అవి కూడా పోసి గ్లాసులలో అవి కూడా. సరిపోతుందా ఇక మళ్ళీ అయినా? చాలు సరిపోతుంది. తాగేసేయండి. ఇప్పుడు ఓకేనా? ఇంకా ఒకరే ఉందా? బాగుంది ఇప్పుడు ఏం కాదు. ఓకే తాగు.